జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగనూరు గ్రామంలో సినిమా సీన్ తలపించింది. గ్రామానికి చెందిన గంగమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇల్లుకు సంబంధించి ఫోటో తీసి అప్లోడ్ చేయడానికి గంగమ్మను కార్యదర్శి 50,000 లంచం అడగ్గా నిన్న అప్పు చేసి 50,000 రూపాయలను కార్యదర్శికి ఇచ్చే ప్రయత్నం చేసింది బాధితురాలు. అందరి ముందు డబ్బులు ఇస్తుండగా కార్యదర్శి తనకు ఏం సంబంధం లేదని తప్పించుకున్నారు. ఈ ఘటనపై ఎంపీడీఓ విచారణ జరిపారు. ఇరువురి నుంచి వివరణ తీసుకుని జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక సమర్పిస్తామని ఎంపీడీఓ తెలిపారు. ఎవరి దగ్గర మీకు వస్తే మీరు ఈ 10 మంది ముగ్గు పోసుకున్నాం సారు. ఆ ముగ్గు పక్క పొన్న గిట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్. నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సారు. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాం, పోలీస్ స్టేషన్లో పెట్టినాం, ఏడికి పోయినాం, మాకేమి కూడా న్యాయం జరుగుతుంది. కార్యదర్శి సారు వచ్చి నర్సయ్య లేడంటే లేడు సార్ అని అన్నాక మరి సారు మా ఇల్లు ఫోటో కొట్టరా మరి ఇట్లనే ఉంటే ఎట్లుంటుంది అని అంటే అమ్మ వాళ్ళతో నేను ఎట్లన్నా చెడు చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడు. అన్నాక ఆయనతో నేను 10 రూపాయల చొప్పున 50,000 తీసుకొచ్చి మాకెందుకంటే మాకు గింత అంతే ఉంది రూము పాతది సారు, అది సరిపోతలేదు మేము కట్టుకుందామని ఇబ్బంది పడి పెట్టిపించుకున్నాం. అది అట్లా జరుగుతుంది కాబట్టిగా ఇప్పుడు ఈ సార్ దగ్గరికి పోయి వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లలు ఫోటో కొట్టించుకొని పిల్లలు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది వీడికి నిన్న వచ్చినాం 50,000 పట్టుకొని ఇయ్యవైన సారు నాకు దొరకలేదు సార్. ఉరుకుడు నేను కూడా ఉరికినా సార్, ఉరికినా కానీ తీసుకోలేదు, మాకు ఫోటో కొడతలేడు, ఇది మాకు ఏం చేస్తలేరు సార్. అడిగాడు సార్. మరి ఎందుకు తీసుకుంటున్నాడు అడిగినప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా సార్, ఒంటి కూడా పడిగా నా ఇల్లు కూడా ఒంటిగానే ఉంది సార్, ఓళ్ళు కూడా లేరు అక్కడ. నా దగ్గరికి రాగానే ఇమ్మీడియట్గా నేను వచ్చి స్థలాన్ని పరిశీలించినాను. వాళ్ళను ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, తను ఏమంటున్నాడు అంటే రేగుంట నర్సయ్య తనకున్నటువంటి హద్దు లోపల కట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తను అడిగితే వీళ్ళు పక్క వాళ్ళు రేపు ఆ హద్దు మా స్థలంలోకి వస్తే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు కాబట్టి మాకు ఒక 10 రోజుల సమయం వాళ్ళు కోరిరు. 10 రోజుల లోపల ఈ యొక్క మేము ఆల్రెడీ సర్వే కట్టినాము. సర్వేలు వస్తే ఆ సర్వే అనేది హద్దులు డిసైడ్ చేసినచో మేము ఇమీడియట్గా వాళ్ళ స్థలం లోపల వాళ్ళు కట్టుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి ఒక 10 రోజుల సమయం కోరి 10 రోజుల వరకల్లా మేము సర్వే చేపిస్తాము అని చెప్పేసి అని ఆ యొక్క పక్కన ఉన్నటువంటి అబ్జెక్షన్ చేసినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. దాంతోపాటు అదనంగా నేను ఏం చెప్పానంటే ఇప్పుడు ఏదైతే అభ్యంతరం చెప్తున్నటువంటి స్థలం ఉందో ఆ హద్దు నుంచి ఒక 2 మీటర్ల దూరము జరిగి తను ఇల్లు కట్టుకున్నచో అదే రోజు మేము అభ్యంతరం లేకుండా కూడా పని ప్రారంభించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ రేగుంట నర్సయ్య గారు ఖచ్చితంగా నేను నా హద్దులే కట్టుకుంటానని చెప్పడంతో ఈ సర్వే కోసం అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. సో ఈలోపు మళ్ళీ నిన్న జరిగినటువంటి సంఘటన విచారణలో భాగంగా ఈరోజు ఇక్కడ విచారణ నిర్వహించడం జరుగుతుంది. సో ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు సేకరించి గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి తదుపరి చర్యగా నివేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే గంగమ్మ ఇంటి నిర్మాణ స్థలం సరిహద్దు విషయంలో పక్కింటి వాళ్లతో ఫిర్యాదు ఉండడంతో నిర్మాణ పనులను నిలిపివేశారని, కానీ ఫోటోలు అప్లోడ్ చేయాలని ఒత్తిడి చేశారని, అందుకు తానే లంచం అడిగినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని కార్యదర్శి వివరణ ఇచ్చారు. చెప్పడం జరిగింది. ఈలోపు సర్వేయర్ గారు మన ఎంఆర్ఓ సార్ అడిగితే 1-2 డేస్లో సర్వే రాస్తారు. మండేలోపు మనం సర్వే అయిపోయినాక ఎవరి వాళ్ళ హద్దులు నిర్ధారణ అయిన తర్వాత నేను ఫోటో క్యాప్చర్ చేస్తానని సార్ కూడా ఎంఆర్ఓ సార్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీకు దీని ద్వారా తెలుసుకున్నాను. ఇలాంటి మళ్ళీ నేను డబ్బులు జమా చేసింది ఇలా 50,000 అడిగిన ఇలాంటి నిరాధారణ ఆరోపణలు ఇలా నా ప్రమేయం కూడా లేదు. అనవసరం నన్ను భయభ్రాంతులకు చేసి అనవసరం నన్ను టార్చర్ చేస్తున్నారు. ఈ విధంగా మీకు తీసుకున్నాను. ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. మరి మీ దగ్గర డబ్బులు పట్టుకుని వచ్చారు? డబ్బులు పట్టుకుని వచ్చి అది నా మీద వేయడానికి ప్రయత్నం చేశారు. దానికి నా ఏం లేదు సార్.
దాన్ని ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు. 3 రోజుల క్రితం మీరు అడిగిందని చెప్తుంది కదా ఇప్పుడు. అదే సార్, నేను ఎప్పుడైనా ఎవడన్నా అడిగింది, నేను ఇంతకుముందు మన లక్షపేట కూడా చేసిన, నాగపూర్ చేసిన, ఎవరి దగ్గర నాకు రూపాయిని అడిగినారు చెప్పండి. ఎవరి దగ్గర నేను ఎవరంటారు ఎలాంటి ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు. మరి ఎందుకన్నారు? ఎందుకంటే నేను దానికి ఏం చేయలేను, నేను అడగలేదు. అది నేను ఫోటో క్యాప్చర్ చేయడానికి 50 అడగకూడదు, నేను అడగలేదు. అది భూమి ఆల్రెడీ హద్దు వాళ్ళ వివాదం ఉన్నది కాబట్టి సర్వే అయిన తర్వాత నేను ఫోటో క్యాప్చర్ చేస్తున్నాను బాధతో నేను కూడా చెప్పాను.